హలో అండి. నమస్తే. ఈరోజు మనం రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ని వేసుకోండి. నేను 400 గ్రామ్స్ ప్రాన్స్ని వేసుకుంటున్నాను. ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ప్రాన్స్ని కలుపుతూ ఉండండి. ఇలా ప్రాన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై అయ్యే లోపల మనం మసాలాని తయారు చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ గసగసాలు, ఒక 6 లవంగాలు, కొంచెం పట్ట తీసుకుని మిక్సీలో వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 3 మీడియం ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్లో ఇది వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, 6 పచ్చిమిర్చి చీలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోండి. అయిన తర్వాత ఉల్లిపొందు వేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఈజీగా మన రొయ్యల ఫ్రై తయారైపోయింది.
మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.